స్టార్ట్. నమస్తే, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ యువసేన. సో 2014 నుంచి 2024 వరకు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ఇంత ఖాళీ అంటే పార్లమెంటు తెలంగాణకు సంబంధించినటువంటి 17 పార్లమెంటు స్థానాల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. దీనికి కారణం ఏమైందంటారు? కేసీఆర్ గారు చేసిన తప్పులా, లేకపోతే టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చడమా, లేకపోతే ఇంకేంటి విషయాలు అనేది కొంచెం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2014లో చూసుకున్నట్లయితే తెలంగాణ భావంతో వచ్చినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ. తెలంగాణ అప్పుడు ఏమన్నాడంటే కేసీఆర్ గారు, నాకు తెలంగాణ ఒకటే సిద్ధం, తెలంగాణ కోసం నేను చావడానికైనా సిద్ధం, తెలంగాణ వస్తే తెలంగాణ ప్రజల మనోభావాలు బాగుంటాయి, వాళ్ళకి పనులు జరుగుతాయి, వాళ్ళు కొంచెం డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది, అభివృద్ధి ఆర్థికంగా మరియు ప్రతి దాని పరంగా చూసుకుంటే అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది తెలంగాణ అనే ఒక భావంతో ఆ రోజు తెలంగాణని పార్టీ వ్యవస్థాపించడం జరిగింది. 2014లో తెలంగాణ ఇచ్చిన తర్వాత 2014లో తెలంగాణ ఒక ఉద్యమం అనే ఒక ఫీల్తోనే ఆ రోజు రాష్ట్ర ప్రజలందరూ తెలంగాణ పార్టీకి సపోర్ట్ ఇచ్చి గెలిపించిన తర్వాత 2014లో చూసుకున్నట్లయితే ఇక్కడ తెలంగాణలో తెలంగాణలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని అంతటినీ కాల్ చేసిండు. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులందరినీ టీఆర్ఎస్ పార్టీలో కలుపుకొని ఆ రోజు అట్లా చేయడం జరిగింది. అదైపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా దాదాపు ఎమ్మెల్యేలందరినీ కూడా లాక్కొని టీఆర్ఎస్ పార్టీలో కలుపుకొని తెలంగాణలో ప్రతిపక్షం లేకుండా చేసిండు కేసీఆర్ గారు. అది అయిపోయింది అనుకుందాం. పనులు చేసిండు చాలా వరకు తెలంగాణలో చాలా ఉన్నటువంటి కార్యక్రమాల్లో చాలా డెవలప్మెంట్ చేశాడు. సరే, అతను అవినీతి చేశాడా లేదనేది పక్కన పెడదాం, మనకు ఇప్పుడు అదంతా అవసరం లేదు. ఇక్కడ ఏంటంటే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఓటమి గల కారణాలు మాత్రమే మనం విశ్లేషించుకుంటున్నాం. అయిపోయిన తర్వాత 2014 నుంచి అట్లే గెలుచుకుంటూ సరే చేసుకుంటూ వచ్చేయండు. ఎవరైనా ఉద్యమకారులు, ఇంకా మరి ముఖ్యంగా ఉద్యమకారులని అందరినీ పక్కన పెట్టేసిండు. ఆ రోజు ఖమ్మం జిల్లా నుంచి ప్రధానంగా చూసుకున్నట్లయితే ఉస్మానియా జేఏసీ అంతటికి అధ్యక్షత వహించి అందరినీ ఒక ఉద్యమాన్ని ఉధృతంగా చేసిన నాయకుడు పిడమర్తి రవి గారికి ఆ రోజు టికెట్ ఎక్కడ ఇచ్చారండి? సత్తుపల్లిలో ఇచ్చారు. సత్తుపల్లి ఏంటండి, ఆంధ్ర ప్రలాభం ఎక్కున్నటువంటి ఏరియా. అలాంటి సత్తుపల్లిలో టికెట్ ఇచ్చేసి ఓడించేలా చేశాడు. ఏమంటే టికెట్ ఇచ్చానా లేదా, నువ్వు ఓడిపోయినా నన్ను ఏం చేయమంటావు అనే ఒక విధానాలతో ముందుకు వచ్చిండు. అది మొత్తం పక్కన పెడదాం. ఉద్యమకారులందరినీ పక్కన పెట్టేసిండు. తెలంగాణ కోసం కష్టపడినటువంటి ఒక జేఏసీ కన్వీనర్లని మరియు ప్రొఫెసర్ కోదండరామ సార్లని ఇలాంటి వాళ్ళందరినీ ఈరోజు పక్కన పెట్టేసి ఏకపక్షంగా నియంతృత్వ పాలన అనేది కొనసాగించిండు. సరే, తెలంగాణ ప్రజలు సరే ఏం చేసినా మనకు మంచి చేసిన ఉద్దేశంతో అయిపోయింది. 2019లో కూడా అత్యధిక మేరతో గెలుపొందడం జరిగింది. గెలిచిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మళ్ళీ సేమ్ పాలసీ, కాంగ్రెస్లో ఉన్నటువంటి పార్టీ నాయకులందరినీ ఎమ్మెల్యేలందరినీ బీఆర్ఎస్ పార్టీలోకి కలుపుకోవడం. బీఆర్ఎస్ పార్టీలో కలుపుకున్న తర్వాత టీఆర్ఎస్ పార్టీని పేరుని కాస్త మార్చి బీఆర్ఎస్ పార్టీగా మార్చడం జరిగింది. ఆ రోజు ఏమన్నాడు అంటే 2014 కంటే ముందు తెలంగాణ కొట్టేస్తే చాలు, నాకు అధికారం అవసరం లేదు, నాకు ఏ పదవి నాకు అవసరం లేదు, తెలంగాణ కొట్టేస్తే చాలు, నాకు దానికోసం నేను చావడానికి సరే సిద్ధమని చెప్పినటువంటి ఒక వ్యక్తి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేసీఆర్ గారు. ఇంకో మాట కూడా అన్నాడు, తెలంగాణ వస్తే తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఒక దళితుని మాత్రం చేస్తా అన్నాడు. దళితుని చేయలేదు. అది పక్కన పెడదాం. 2019 వచ్చింది. 2019లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ లాక్కున్నాడు. అప్పటికేమలేదు, ఎమ్మెల్యేలందరూ లాక్కుని పేరు మార్చడం జరిగింది. అది చేయడం జరిగింది. ఎవరైనా తన ప్రభుత్వంలో ఉన్నటువంటి కొన్ని పనుల గురించి విమర్శిస్తే వాళ్ళందరినీ జైల్లో పెట్టడం జరిగింది. వాళ్ళందరినీ కొంచెం ఇబ్బందుల్లో పెట్టడం జరిగింది. సో పోలీస్ శాఖను అందరినీ తన కంట్రోల్లో పెట్టుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ శాఖ అధికారులందరినీ తన కంట్రోల్లో పెట్టుకొని తను మాత్రమే రాజ్యాన్ని కొనసాగించడం జరిగింది. ఇక్కడ ఎట్లా అయిపోయిందంటే ఒక రాజుల పరిపాలనలాగా కొనసాగించిండు. ఒక కార్యకర్తలకు విలువ ఇవ్వకపోవడం, ఒక పార్టీ జెండాని మోసే కార్యకర్తలకి విలువ ఇవ్వకపోవడం, ఎవరినంటే ఏందివే మొత్తం నేను చూసుకుంటే నాకంటే ఎక్కువ తెలుసు కానీ ఒక విధానాలతో ముందుకెళ్ళడం జరిగింది. సో అదొకటి. ఇంకోటి చూసుకున్నట్లయితే దళిత బంధు అయితే ఎవరు అడగలే, బట్ ఆయన రానిచ్చిండు. అదొకటి ముఖ్యమైనటువంటి ఫెయిల్యూర్. ఇంకోటి ఏంటంటే బీసీ బంధుని ఎవరు అడగలే, అదొకటి ముఖ్యమైనటువంటి బలమైన కారణం. ఇంకొకటి చూసుకున్నట్టయితే పిల్లలకు ఉద్యోగాలు అవి చాలా తక్కువ ఇచ్చిండు. ఇంకొకటి చూసుకున్నట్టయితే పేపర్ది ఉంటుంది కదా, మొన్న వచ్చింది టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ. సో దాంట్లో పెద్ద కుంభకోణమే. సో ఇంకోటి ఏంటంటే ఇలాంటి విషయాలు
తెలంగాణ వాళ్ళ కుటుంబానికి మాత్రమే ఎక్కువ ప్రాముఖ్యత ఉండేలా రాష్ట్రంలో ఇక వేరే వాళ్ళని చులకనగా చూడడం, చులకనగా చేయడం అలాంటివి చేసింది అనుకుంటాం. సో దాని మూల్యంగానే ఈరోజు మొన్న 2023 సంవత్సరం అసెంబ్లీ ఎలక్షన్స్లో ఓడిపోవడం జరిగింది. సో ఇప్పటికైనా కంబ్యాక్కి ఇస్తాడు అనుకుంటే దాదాపు ఖమ్మం, మహబూబాబాద్ తప్ప 2వ స్థానంలో ఉంది బీఆర్ఎస్ పార్టీ. మిగతా అన్ని స్థానాల్లో కూడా దాదాపు 3-4 స్థానాలకు పడిపోయింది. అంటే ఎందుకోసం? తెలంగాణలో డెవలప్మెంట్ లేక, తెలంగాణ డెవలప్మెంట్ ఉంది, పుష్కలమైన డెవలప్మెంట్ చేసిండు. కానీ ఎందుకోసం అయ్యా అంటే ఎవడైనా సరే రాజులు కాలం కాదు ఇది, ప్రజాస్వామ్యం ప్రజలు ఎన్నుకున్నటువంటి ఒక ప్రభుత్వాలు ఇవి. సో ప్రజలకి నచ్చినట్టు, ప్రజలకు అనుగుణంగా ఎవరైనా ప్రభుత్వాన్ని కొనసాగిస్తేనే అది ప్రజాస్వామ్యం అవుతుంది. ఆ యొక్క పార్టీలు అనేది ప్రజాస్వామ్యంలో తిరగలుగుతాయి. అంతేగాని నియంతృత్వ పాలన మరియు ఒంటెత్తు పోకడ, నేను చేసిందే కరెక్ట్, నేను చెప్పిందే వినాలి, నేనే రాజు, నేనే బిగ్ బాస్ అన్నట్టు నడిస్తే ప్రజలు ఎవరు దాన్ని తిరస్కరిస్తూనే ఉంటారు. సో ఇప్పటికైనా కేసీఆర్ గారు మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా ఈ రోజుకి ఇప్పటికైనా అందరినీ కలుపుకుపోయి రాష్ట్రంలో మరియు కార్యకర్తల్ని ప్రతి ఒక్కరిని కూడా